చేద్దామా? చేద్దాం. కాశ్యపాన్వే సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసోహం సమర్పించుకుంటూ ఈరోజు మన భాగవత పట్టణాన్ని కొనసాగించుకుందాం. హిరణ్యకశిపుడు తల్లిని వదార్చి ఇంకా తాను ఆ మందర పర్వతానికి చర్యల దగ్గరికి వెళ్ళిపోయి ఘోరమైనటువంటి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఏ పనైనా సరే ఏదో ఒక కోరిక చేత ఎవరైనా చేస్తాం. ఆ మన శక్తియుక్తులను, మన యొక్క అవకాశాలను, మన యొక్క భగవత్ కృపతో మనకు వచ్చినటువంటి సామర్థ్యంతో మంచి పనులకు అది ఉపయోగించుకోవాలి. ఏ పనైనా సరే, ఏ చెడ్డ పనికైనా ఇంత కఠోరమైన తపస్సు, ఇంత కష్టపడాల్సిందే. ఆ కష్టపడేది మనం బాగుండడానికి, పక్క వాళ్ళు కూడా బాగుండేట్టుగా ఉండడానికి మనం కోరుకుంటే బాగుంటుంది. కానీ హిరణ్యకశిపుడు ఎందుకు చేస్తున్నాడు తపస్సు? అచరామర భావంబును ద్విజగద్రాజ్యంబు అప్రతిద్వందము దోర్విజితాఖిల శాస్త్రవమును గిరిరుపు బలమును హిరణ్యకశిపుండు కోరెన్. ఇదండి, నేను బాగుండాలి, నేను అందరికంటే గొప్పగా ఉండాలి, నా కింద అందరూ నా బానిసలై ఉండాలి, నేనే రాజ్యాధిరాజుని అని అనుకుంటూ చేసే పని ఏమయ్యాడో కొసకి మనకు తెలుసు కదా. అలాంటి చెడ్డ బుద్ధుల్ని వదిలేద్దాం. మంచి పనికి మన టైంని, మన శక్తియుక్తుల్ని భగవత్ కృపతో వచ్చినటువంటి లేస మాత్రపు మంచి గుణాల్ని వృద్ధి చేసుకుందాం అని తెలుస్తుంది. ఇటువంటి ఇతని తపస్సుకుట ఏమైపోయా చూడండి. అదరెన్ కుంభిని సద్రి అయి కలంగె నేడంభోనిధుల్ తారకుల్ సెదరెన్ సగ్రహ సంఘులై దిశలు విచ్ఛిన్నంతలై మండెన్ పెల్లదరెన్ గుండెలు చెంజంతు సంహతికి ఉగ్రాచార దైత్యేంద్రముగ్ధ దిశోద్ధూత సధూమహేతి పటలోదంచ తపోవన్హితేన్. చూడండి, మహానుభావులు ఉద్భవిస్తూ ఉంటే ఎంత తారకలు ఏదో దేవతలు దుందుబులు వాయించారు, అలాగా పుష్పవృష్టి కురిపించారు, అందరూ ప్రజలందరూ ఆనందించారు. అలాగా చెప్పుకునేటువంటి స్థితి పోయి అందరూ గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకొని ఆ ఒక అన్నీ కూడా చల్లా చెదురైపోయి ఆ రాక్షసేంద్రుడైనటువంటి హిరణ్యకశిపుడు కఠినాతి కఠినమైన నియమ నిష్టలతో తపస్సు చేయసాగాడు. ఉగ్రమైన ఆచారాలు పాటించసాగాడు. అతని శిరోభాగం పై నుంచి పొగలు లేచాయి, అగ్ని జ్వాలలు చెలరేగి మిన్నంట సాగాయి. ఆ తాపానికి భూమండలం పర్వతాలతో సహా అదిరిపోయింది. సప్త సముద్రాలు సుళ్ళు తిరిగాయి, చుక్కలు చెదిరిపోయాయి, దిక్కులు గ్రహాలతో సహా చిన్న భిన్నములై మండి మాడిపోసాగాయి. ప్రాణికోటి గుండెలు దడదడలాడాయి. ఎవరైనా ఒకళ్ళు మన ఇంటికి వస్తున్నారంటే కొంతమంది పెద్దలు చెప్తుంటారు, రోజు మా అన్నయ్య గారి శుక్రవారం చెప్తే కాదు కానీ చెప్పుకోక తప్పదు. ఒకళ్ళు వస్తే ఆనందం పట్టుకొస్తారట, ఒకళ్ళు వెళ్ళిపోయాక ఆనందం పొందుతారట. ఏది మనకి మన ప్రజెన్స్ని, అమ్మ వీళ్ళు వచ్చారు, చాలా సంతోషం, ఇవాళ కాసేపు హాయిగా గడిపాం మీతోటి అని మనస్ఫూర్తిగా మనం ఏదో బాగుండని ముఖస్థితి కోసం అనుకోకుండా మనస్ఫూర్తిగా అనుకోగలిగేట్టుగా మనం ఉండాలి. మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా అలా ఉండాలి. అంటే మన ప్రజెన్స్ని అందరూ సంతోషపడాలి. ఇలాగా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని, ఎందుకంటే ఇంత ఘోరమైనటువంటి అంటే ఒక కోరిక అనేది మనిషిని ఎంత దిగజారుస్తుందో, అది మంచి కోరిక అయి ఉండాలి, కామ ఉండాలి, మోక్షగామి అయి ఉండాలి అని పెద్దలు చెప్తున్నది. అది అలానన్నీ వదిలేయక్కర్లేదు అని మొదటి నుంచి మనం ఈ భాగవత కథలో చెప్పుకుంటూనే ఉన్నాం. కాకపోతే కర్తవ్యం నువ్వు కాదు, కర్మ ఫలం కూడా నీది కాదు అన్న ఒక్క దృష్టితో మనం ఏ పనైనా చేయాలి. ఇట్లు త్రైలోక్య సంతాపకరంబైన దైత్యరాజతపో విజృంభణంబు సైరింపక నిలుంపులు నాకంబు విడిచి బ్రహ్మలోకమున కొంత నిలోకేశ్వరుండైన బ్రహ్మకు వినతులై ఇట్లని విన్నవించిరి. పాపం ఈ విధంగా 3 లోకాలు తలడింప చేస్తున్నటువంటి ఆ దానవేంద్రుని ఉగ్రమైన తపస్సును దేవతలు భరించలేకపోయారు. అయ్యో బాబోయ్, ఎప్పుడు కూడా ఒక రాక్షస ప్రవృత్తి ఎలా ఉంటుందంటే మంచి వాళ్ళని బాధ పెట్టడమే కదా. ఈ రాక్షసులకి దేవతలకి ఎప్పుడూ విరోధమే, ఎప్పుడూ దేవతల మీద వీళ్ళు విరుచు పడుతూనే ఉంటారు. అంచేత ఈ దేవతలు భరించలేకపోయారు.
అయిపోయింది మన పని అని అనుకుంటూ ఈ స్వర్గలోకం విడిచిపెట్టేశారు. ఇక బ్రహ్మలోకానికి వెళ్ళారు. వేదమూర్తి అయినటువంటి ఆ చతుర్ముఖ బ్రహ్మకి నమస్కరించి తమ మనసులోని బాధలనన్నీ కూడా ఈ రకంగా విన్నవించుకున్నారు. దితి కొడుకు తాపము వేడిమి అతి తత్తులమైతిమింక అలజడి అమరావతి నుండ బెరతు ఎయది గతి మాకును దేవదేవా కారుణ్యనిధి. అది కరుణామూర్తి నువ్వు, దేవదేవుడివి, ఇంకా మాకు గతి ఎక్కడుంది? ఈ అమరావతి నుండా వెరతుము, ఇంకా మేము ఈ స్వర్గంలో ఉండాలంటే మాకు భయం వేస్తోంది. ఎందువల్ల? దితి కొడుకు తపము వేడిమి అతి తప్తులమైతుంది, మేము బాగా తప్పింపబడిపోయాం, కాలిపోతున్నాం, నలిగిపోతున్నాం అతని యొక్క వేడి తాపానికి అని చెప్తున్నారు. కారుణ్యనిధి కమలాసన దితి కుమారుడైన హిరణ్యకశిపుడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు యొక్క వేడిమికి మేము తాళలేకపోతున్నాం. కోలాహలంగా ఉన్న అమరావతిలో ఇంకా ఉండటానికి భయంగా ఉంది. హాయిగా సుఖ సౌఖ్యాలతో ఉండేటువంటి ఈ ప్రదేశంలో మేము క్షణం కూడా ఉండలేకపోతున్నాం. అన్యథా మాకు గతి లేదు, ఇంకా నీవే శరణు. శంకాలేశం లేదు దేవ త్రిజగత్ సంహారమున్ దేవతా సంకోచంబును వేద శాస్త్ర పదవి సంక్షేపమున్ లేక ఏ వంకం లేవనటంచు దుస్సహ తపో వ్యావృత్తి చిత్తంబులో సంకల్పించని సాచరుండు ప్రతి సంస్కారంబు చింతింపవే. ఆ నిశాచరుడున్నాడే, ఆ నిశ అంటే రాత్రి సంచరించే వాళ్ళు రాక్షసులు కదా. తపోవ్యావృత్తి చిత్తంబులో సంకల్పించే నిశాచరుండు ప్రతి సంస్కారంబు చింతింపవే. దీనికైనా ఒక పరిష్కార మార్గాన్ని నువ్వు ఆలోచించవా అని అడుగుతున్నారు. దేవా, ఓ పితామహ, ఓ దేవా, ఇంకా సందేహం ఏమాత్రము లేదు, శంకాలేశం లేదు, ఏమి డౌట్ లేదయ్యా. ప్రళయం ముంచుకొచ్చేస్తుంది, ఇంకా అయిపోయింది మొత్తం. ప్రళయం ఇప్పుడు ఇంకా టైం ఉంది అనుకోకు, ఇప్పుడే వచ్చేస్తుంది. ప్రళయానికి టైం అయిపోయింది, ప్రళయం ముంచుకొచ్చేస్తుంది. సంకోచంబును త్రిజగత్ సంహారం దేవతా సంకోచంబును వేద శాస్త్ర పదవి సంక్షేపమును లేక. అది ఇంకా ఏమిటవుతుంది? ముల్లోకాలని సంహరింప చేయటానికో, అమరులను అణచివేయటానికో, వేద శాస్త్రాలను నాశనం చేయటానికో వాడి ధ్యేయం ఏమిటో ఏ వంకం లేవనటంచు దుస్సహ తపో వ్యావృత్తి చిత్తంబులోన్ సంకల్పించే నిశాచరుండు. ఇంకా అదేంటి? త్రిజగత్ సంహారమున్, ఈ మూడు లోకాలు నాశనం చేయాలని అనుకుంటున్నాడో, లేక దేవతా సంకోచంబును, దేవతలందరినీ కూడా ఈ దేవతా సమూహాలు అన్నిటిని కూడా అణిచివేయాలనుకుంటున్నాడా? వీళ్ళ పదవీ భ్రష్టులు చేసేయాలనుకుంటున్నాడా? వేద శాస్త్ర పదవి సంక్షేపమును లేకపోతే ఈ వేద శాస్త్రాలన్నిటిని కూడా నాశనం చేయాలి అని వాడి ధ్యేయమా ఏమిటో కానీ ఆ హిరణ్యకశిపుడు భయంకరమైన తపస్సును తలపెట్టాడు. లోకాలు నాశనం కాకుండా వాడు తపస్సు విరమించేలాగా లేడు. వాడు అనుకుంది ఈ ముడిట్లో ఏదో అయి ఉంటాయి. మమ్మల్ని పదవి ప్రశ్న చేయాలనుకుంటున్నాడు, మమ్మల్ని లేదా లోకాలని సంహరించాలనుకుంటున్నాడు, లేకే ఈ వేద శాస్త్రాన్ని అంతా కూడా పాడు చేయాలని అనుకుంటాడు. అత్రాయణ పరాయణ అరవిందాసన, దీనికి నీవే ప్రతీకారం ఆలోచించి మమ్మల్ని రక్షించాలి అని వేడుకున్నారు. నీవే రీతిన్ తపోబలంబున జగన్ నిర్మాణముంచేసి ఈ దేవాధీశుల కంతెనెక్కుడు సిరిందీపించి త్రిద్భంగిన్ తాని విశ్వంబున్ తపస్సమాధి మహిమన్ హింసించి వేరొక్క విశ్వావిర్భావకారత్వ శక్తి మదిలోన్ అర్థించినాడీశ్వరా. చూడు ప్రభు, ఈశ్వర అంటే ప్రభు, నీవు మహనీయమైన తపోబలంతో జగత్తుని నిర్మాణం చేసి నీవు ఏ రీతిగా తపోబలమున జగన్ నిర్మాణము చేసి ఈ తపోబలస్సుతో మహనీయమైనటువంటి తపోబలంతో జగత్తు నిర్మాణం చేసి ఈ దేవాధీశుల కంటే నెక్కుడు సిరిందీపించి ఈ దేవాధీశుల కంటే గొప్ప కీర్తి ప్రతిష్టలన్నీ కూడా నువ్వు సంపాదించావు. ఈ దేవతా సమూహాల యొక్క గణాల కంటే కూడా నువ్వే గొప్పవాడివి, మా అందరికీ కూడా నువ్వే
మా దేవతా శ్రేష్ఠులందరిలో అందరికంటే కూడా గొప్ప కీర్తి ప్రతిష్టలు కూడా సంపాదించావు. ఆ విధంగానే ఆ దానవుడైన హిరణ్యకశిపుడు అలాగే దీపించి త్రిద్భంగిన్ తాన్ విశ్వంబున్ తపస్సమాధి మహిమన్ విహింసించి అంచేత వాడు ఏమనుకుంటున్నాడు, ఆ విధంగానే ఆ దానవుడైన హిరణ్యకశిపు కూడా తన తపోనిష్ట మహిమ చేత ప్రస్తుతం ఉన్న ఈ జగత్తునంతా కూడా నాశనం చేసేసి మరొక కొత్త ప్రపంచాన్ని సృష్టించాలి. ఇదో ఇప్పుడు మాకే కదయా, నీకు కూడా ప్రమాదం ఉంచుకొచ్చేటే ఉంది. నిన్ను ఈ సృష్టికర్తగా నిన్ను తీసి పారేసి తానే సృష్టికర్త అవ్వాలని అనుకుంటున్నాడేమో, కొత్త ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటున్నాడేమో. ఆ శక్తి ఈ తపోబలంతో సంపాదించుకోవాలని చూస్తున్నాడు. మాకు నీకు కూడా ప్రమాదమే వచ్చేలాగా ఉంది. అదేనుగాక కాలాత్మకులకు జీవాత్ములకు అనిత్యత్వంబు కలుగటం చేసి తపోయోగ సమాధి బలంబున కుంతనకు నిత్యత్వంబు సంపాదిందునని తలంచినాడని మరియు ఇట్లని అంతే కదయా. కాలాధీనులైనటువంటి జీవులకు, ఈ మామూలు మానవులకి శాశ్వతత్వం లేదు కదా. లేకపోవడం వల్ల తపోయోగ సమాధి బలంతో తాను శాశ్వతత్వం పొందాలని అతడు కఠోరమైన పట్టుదలతో ఉన్నాడని చెప్పి దేవతలు ఇంకా అంటున్నారు. దేవతలు వీళ్ళు కూడా, బ్రహ్మగారు కూడా కొన్ని వేల తపస్సు చేస్తేనే కదా మళ్ళీ ఆయన సృష్టికి తగినటువంటి శక్తి భగవంతుడు కల్పించాడు. నువ్వు తపస్సు చెయ్యి అని చెప్పాడు కదా, స్వామి ఆజ్ఞ ప్రకారం అలా చేశాడు ఆయన. భవదీయం బగున్నతోన్నత మహాబ్రహ్మైక పీఠంబు సంస్థవనీయం బగుభూతియున్ విజయమున్ సౌఖ్యంబు సంతోషమున్ భువన శ్రేణికి ఇచ్చు దైత్యుని తపస్ఫూర్తిని నివారించి ఓ భువనాధీశ్వర కావవే భువములన్ భువనముల్ పూర్ణ ప్రసాదంబునన్. నీ పూర్ణమైనటువంటి కరుణాకటాక్షాలతోటి, నీ దయతోటి ఈ లోకాలన్నిటినీ కూడా కావవే రక్షించవయ్యా. భవదీయంబగు ఉన్నతోన్నత మహాబ్రహ్మైక పీఠంబు సంస్థవనీయంబగు భూతయున్ విజయమున్ సౌఖ్యంబు సంతోషమున్ భువన శ్రేణికు ఇచ్చు దైత్యుని తపస్ఫూర్తిని నివారించి. ఇదిగో ఇవన్నీ ఆయన కాని యొక్క ఆ హిరణ్యకశిపుని యొక్క తపస్సు కనుక పూర్తయిపోతే ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఆ దాన్ని వేస్తాడు. నీ మహోన్నతమైన బ్రహ్మపీఠమును, నీ అపారమైన ఐశ్వర్యమును, నీ విజయ సంపదను లోకుల పాలు కాకుల పాలు చేయటానికి, ఈ లోకుల పాలు కాకుల పాలు చేయడం కోసం కంకణం కట్టుకున్నాడు. ఇదిగో చూసుకో, మేమేదో కోల్పెడుతున్నాను అనుకోకు, నువ్వు ఎన్ని కోల్పోతావో చూసుకో. కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి కంకణం కట్టుకున్నాడు. నీ బ్రహ్మపీఠము పోతుంది, నీ ఐశ్వర్యం పోతుంది, నీ విజయ సంపద అంతా కూడా పోతుంది. దీన్నంతా కూడా కక్కలకి కుక్కలకి ఇచ్చారంటారు సరే, అలా కాకులకి గదలకి వేసేసినట్టు చేయడానికి కంకణం కట్టుకున్నాడు. కాబట్టి వెంటనే ఆ రాక్షసుని తపస్సును నివారించు, దయచేసి లోకాలను రక్షించు అని వేడుకున్నారు. బ్రహ్మదేవుడు హిరణ్యకశిపునకు వరములిచ్చుట. అప్పుడు ఈయన గుర్తొచ్చింది, ఈ బ్రహ్మగారు శివుడు గారు వీళ్ళందరూ ఇక్కడ కాస్త తపస్సు చేస్తారు కదా, ఏవోటి వరాలు ఇచ్చేస్తూ ఉంటారు. అంచేత ఇప్పుడు ఆ విషయం చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అని దేవతలు విన్నవించిన స్వయం భూతుండును భగవంతుడు నైన నలుమొగంబుల వ్రేల్పు ప్రోడ దక్షాదులతోడ మందర పర్వతమునకు వచ్చి అందు నియమయుక్తుండును పిపీలికావృతమేదో మాంస చర్మ రక్తుండును వలీక తృణ వేణు పటల పరిశ్చన్నుండును మహాతప ప్రభావ సంపన్నుండునైన నీరంధ్ర నిబిడ నీరద నికర నివిష్ట నీరజ బంధుండును పోలే నివసించియున్న నిర్జరారాతించు చూచి బెరంగుపడి నగుచు ఇట్లనియే. వీళ్ళందరికీ ఆ బ్రహ్మగారు వచ్చేసారు. వీళ్ళ కొంతమంది వేల్పుల్ని వెనకాల పెట్టుకొని వచ్చేస్తే ఆయనకిట ఆ హిరణ్యకశిపుని తపస్సు చూసేసరికి చాలా ఆశ్చర్యం వేసింట. నవ్వుతూ ఇలా అన్నట అని దేవతలు విన్నవించగా విధాత విన్నాడు.
విని ఆయన మనస్సు కరుణతో కరిగిపోయింది. అమ్మమ్మ, ఇంత ప్రమాదం వస్తుందా అనుకొని మనసు కరిగిపోయింది. స్వయంభువుండైన స్వయంభూతుండును భగవంతుండు అంటే చతుర్ముఖుడైన భగవానుడు సమస్యకు పరిష్కారం ఆలోచించాడు. నలుముఖంబుల వ్రేల్పు ప్రోడ అతని యొక్క ఆ చతుర్ముఖుడైనటువంటి ఆ భగవానుడు వాళ్ళ యొక్క విన్నపాలకి పాపం మనస్సు చాలా కరుణతో నిండిపోయింది. పరిష్కారం ఆలోచించాడు. భృగు దక్షాదులతోడ భృగు దక్షుడు మొదలైనటువంటి వాళ్ళని వెంట పెట్టుకొని ఆ మందర పర్వతం పైకి వచ్చాడు. అక్కడ హిరణ్యకశపుడు అక్కడ ఎలా ఉన్నాడో చూడు. అందు నియమ నిక్తుండును పిపీలికావృతమేం సోమాద చర్మ రక్తుండును వల్మీక తృణ వేటు పటల పరిచ్ఛన్నుండును మహాతప ప్రభావ సంపన్నుండు. ఇన్ని విశేషణాలు వేశారు చూడండి. అంటే ఒక తపస్సు చేయాలంటే ఎలా, అది మంచి పని చెడు పని వేరే విషయం. చూడండి అతను ఎలా ఉన్నట. మరి వాల్మీకి కూడా చేసిన వాల్మీకి అంటే పుట్ట కదా, పుట్టల నుంచి ఆయన పుట్టలు పెరిగిపోయి దాంట్లో వచ్చి పొగలు సగలు వచ్చేస్తుంటే అప్పుడు మహానుభావుడు ఒక మంచి అబ్బొచ్చి భార్యా బిడ్డలు పాపాన్ని పంచుకుంటావా అంటే ఎవరు ముందుకు రాలేదు కదా. అప్పుడు తెలుసుకున్నాడు తత్వం ఏంటో, భగవతత్వాన్ని తెలుసుకోవాలనుకొని తపస్సు చేసుకుంటుంటే ఆయన ఒక మంచి మనకి ఈ రోజుకి మనం ఆయన ద్వారా వచ్చినటువంటి రామాయణాన్ని చదువుకుంటున్నాం. మరి అలాంటి పనికి చేసిన ఘోరత తపస్స, ఇలాంటి తపస్స, ఏ పని మనం చేయాలి అనేది చూడండి. అక్కడ హిరణ్యకశిపుడు కఠోర నియమాలతో తపస్సు చేస్తున్నాడు. శరీరం అంతా చీమలు వ్యాపించి మధ్య మాంసాలను చర్మమును కొరికి వేస్తూ చీమల పుట్టలు పట్టేసింది. అలా ఏళ్ల తరపుడు వేల కొద్ది చేసి వేల సంవత్సరాలు చేస్తూ ఉంటే ఆ మధ్య అంటే ఇది ఎముకలు, మాంసం, వీటి చర్మం అన్నిటిని కూడా చీమలు కొరికేస్తున్నాయట. రక్తం అంతా అక్కడ పట్టి పీలుస్తున్నాయట. అయినా కూడా చెలించట్లేట రాక్షసుడు. అతని శరీరంపై పుట్టలు పెరిగాయి. వాల్మీకి అంటే పుట్ట, పుట్టలు పెరిగిపోయి దానిపై గడ్డి దుబ్బులు కూడా కట్టాయి. అసలు అది అక్కడ మనిషి ఉన్నాడు, ఒక తపస్సు చేసినాడు అని ఎవరు కనిపెట్టడానికి వీలు లేకుండా ఉంది. దాని మీద పెద్ద పుట్ట పెరిగిపోయింది, దాని మీద పెద్ద గడ్డి దుబ్బులు కూడా వచ్చేసాయి. వెదుళ్ళు లేచాయి, దాని మీద పెద్ద పెద్ద వెదుళ్ళు కూడా లేచిపోయి దాని వెదుళ్ళు పుట్టలో ఉన్న తపస్సు వల్ల కలిగిన అపూర్వమైన కాంతులతో ప్రకాశిస్తూ ఆకాశంలో దట్టమైన కారు మబ్బుల మధ్య కప్పబడిన కమల బాంధవునిలాగా ఉన్నాడు. అక్కడ కమలములు అంటే కలువలకు రాజు ఎవరు? కమల బాంధవుడు అంటే చంద్రుడిలాగా. కారు మబ్బుల మధ్యలో బాగా ప్రకాశిస్తున్నటువంటి ఒక చంద్రబింబం లాగా ఆయన ఉన్నట్ట. ఆ తపస్సు పైకి అక్కడ అన్ని పుట్టలు పెట్టేసాయి, వెదుళ్ళు పెరిగిపోయాయి. అక్కడ ఒక వ్యక్తి తపస్సు చేసినాడని తెలీదు, కానీ ఆ పుట్టల నుంచి వచ్చేటువంటి కాంతులు మాత్రం ఇలాగా ఆ మేఘాల మధ్యలో ఉన్నటువంటి చంద్రునిలాగా ప్రకాశిస్తుంట ఆ కాంతి. అటువంటి హిరణ్యకశిపుణ్ణి చూచి హిరణ్యాక్షరం అనేస్తున్నట్టున్నాను మధ్య. అటువంటి హిరణ్యకశిపుణ్ణి చూచి విధాత విస్మయం చెందాడు. కొంతసేపటికి చిరునవ్వుతో ఇలా పలికాడు. ఆ పుటలో ఉన్నాయంతో ఇలా మాట్లాడుతున్నాడు. ఓ సురారికులేంద్ర, నీ క్రియ ఉగ్రం పైన తపంబున్ చూచి చూపిన వారు లేరింకన్ చేయువారును లేరు. నే నీ సమాధికి మెచ్చి తిన్విను, నీ అభిష్టములిత్తు నా ఆసమేటికి లెమ్ము మహాత్మా కోరుము కోరికల్. ఓ మహానుభావ, లేవయ్యా, లే ఈ సమాధి నుంచి లే. ఇప్పటి వరకు ఇలా తపస్సు చేసిన వాళ్ళు ఎవరు లేరు, ఇంకా ఉండబోరు అని చెప్తున్నాడు బ్రహ్మగారు. ఆయన కూడా ఆశ్చర్యపోయాడు ఈ తపస్సుకి. సురారి కులేంద్ర, నీ క్రియ ఉగ్రంపై తపంబున్ చేసి చూపిన వారు లేరు. ఇలాంటి తపస్సు చేసి చూపించిన వాళ్ళు లేరయ్యా, చేయువారును లేరు. నభూత నభవిష్యత్ అంటారు కదా, ఇంకా అసలు చేయబోయే వాళ్ళు కూడా లేరు. నేను నీ సమాధికి మెచ్చి తిని, అబ్బా నీ తపస్సుకి నేను మెచ్చానయ్యా. నీ అభీష్టములిత్తు, నీ కోరికలు ఏంటో చెప్పు. నా ఆసమేటికి ఎందుకు అనవసరమైన ఆయాసపడటం దేనికి చెప్పు. లెమ్ము మహాత్మా
కోరుము కోరికల్ అని చెప్తున్నాడు. ఓ రాక్షసేంద్ర, నీలాగా ఈ విధమైన ఉగ్రమైన తపస్సు చేసిన వారు పూర్వకాలంలో ఎవరూ లేరు, ముందు కాలంలో ఎవరూ ఉండబోరు. నీ తపస్సు సమాధి నిష్టకు సంతోషించాను. దానవోత్తమ, నీకేం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను. అనవసరంగా ఆయాసపడటం ఎందుకు? ఇంకా ఎందుకయ్యా, నేను వచ్చాను కదా, నువ్వు అడుగు, నేను కోరికలు అంటే నీ కోరికలు తీరుస్తాను అన్నాడు. దంశవ్రాతములన్ పిపీలికలు మేధక్రవ్యరక్తంబులన్ సంశీర్ణంబులు చేసి పట్టి తినంగా శల్యావశిష్టుండవై వంశశ్చన్న తృణావళీయుత మహావల్మీక మందింద్రియ భ్రంశం ఇంతయులేక నీకు నిలువన్ ప్రాణంబులెట్లుండెనో. ఏంటి, నిజంగా నువ్వు జీవించున్నావా లేవా? అసలు నాకు డౌట్ వస్తుంది. ఈ పైన చూస్తే ఇదంతా ఉంది, ఒకళ్ళు ఉంటే నువ్వు అసలు ప్రాణంతో ఎలా ఉన్నావయ్యా అని అడుగుతున్నాడండి. అసంఖ్యాకంగా దంశవ్రాతంబులు, ఇక ఇన్ని అని లెక్కలో చెప్తాను లేదు. అసంఖ్యాకంగా ఈ చీమలు ఈగలు ఇవన్నీ కూడా మూగి మజ్జామాంసక మేధ క్రవ్య రక్తంబులను, నీ శరీరంలో ఉన్నటువంటి మజ్జ మాంస రక్తాలన్నీ కూడా పీల్చి పిప్పి చేసేస్తున్నాయి. సంకీర్ణంబులు చేసి పట్టి తినగా అవన్నీ తినేస్తే నువ్వు ఎలా ఉంటావు? శల్యావశిష్టుండవై నువ్వు చిక్కు శల్యమైపోయి ఉంటావు. నీపై పుట్టలు కట్టి వంశశ్చన్న తృణావళీయుత మహావల్మీకం, నీ మీద పెద్ద పెద్ద చెట్లు వెదుళ్ళు అన్ని బాగా పెరిగిపోయినాయి. గడ్డి కట్టెలు అన్ని పెరిగిపోయినాయా. తర్వాత పుట్టలు కూడా కట్టేశాయి, అన్ని కూడా మొలిచేశాయి. అయినా ఇంద్రియ భ్రంశము ఇంతయు లేక, నువ్వేంటి ఇంద్రియాలు ఏమి ఇంత పిచ్చలు, మనకి ఏదైనా వచ్చుకుంటేనే, వచ్చిన దామ శరీరం మీద ఉంటేనే, చిన్న చీమ ఉంటేనే ఓ అది బయటకు వచ్చే వరకు మనం గజలాడిపోతాం కదా. అలాంటిది ఇంద్రియ భ్రంశం లేక అసలు నీవేమి ఇంద్రియాలు ఏమి నీకు బాధ పెట్టట్లేదా? లేక నీకు నిలువన్ ప్రాణంబులెట్లుండెను, అసలు ప్రాణాలతో అలా ఉన్నావు, ఆశ్చర్యంగా ఉంది అని అడుగుతున్నాడు. వచ్చు కతంజల అన్నముల నొల్లక ఈ క్రియ 100 దివ్య సంవత్సరముల్ శరీరమున వాయువుల నిలుపంగ వచ్చునే. ఉత్సవమయ్య మాకు మము ఉగ్ర తపంబున గెలిచి తీవు నే వత్సలతన్ నిను గదియ వచ్చి తిన్ కోరికలల్ల నిత్యదన్. ఇదిగో నన్ను చూసి నువ్వు భయపడకు, వాత్సల్యంతో వత్సలతన్ నిను కదియన్ వచ్చి తిని, నీ మీద అభిమానంతో వచ్చానయ్యా. అందరూ చెప్తుంటే నాకు మనసులో అమ్మో ఏమిటి ఇంత దేవతాగణం, 33 కోట్ల మంది దేవతలు కూడా ఇలా చెలించిపోతున్నారా, దిక్కుల దశ దిశలు వణికిపోతున్నాయా అని చెప్పేసి ఇవన్నీ మనసులో తలుచుకొని నేను నిన్ను చూద్దామని వచ్చాను. నువ్వు ఏ ఉగ్రతపమున, నువ్వు ఉగ్రమైనటువంటి తపస్సుతోటి నన్ను కూడా గెలిచావయ్యా. నేను చేసిన తపస్సు లెక్క అసలు నీ ముందర చూసుకుంటే అని చడలన్నీ పట్టుదలతో తపస్సు చేసావు. అదేంటి ఉగ్ర తపమ్మన గెలిచితేవు, తపస్సు చేసావు. అన్న పానీయాలన్నీ కూడా మానేసావు. ఉత్సుకతన్ జలాన్నములనొల్లక ఉత్సుకతన్ వచ్చి తిని వత్సలతన్ వచ్చి తిని అని చాలా ఉత్సుకత వచ్చాను. ఏమిటి ఎలా చేస్తున్నావు చూద్దామని వచ్చాను. చాలా వాత్సల్యంతో కూడా నేను చేద్దామని వచ్చాను. జలాన్నములు నొల్లక అన్న పానీయాలన్నీ మానేసావు. ఈ క్రియ 100 దివ్య సంవత్సరములు, ఏంటి ఒకటా రెండా, 100 దివ్య సంవత్సరాలు అంటే దేవతా సంవత్సరాలలో ప్రాణాలు నిలుపుకోవడం అన్యులకు సాధ్యం కాని పని. ఉగ్రమైన ఉగ్ర తపంబునని గెలిచితేవు, నువ్వు ఉగ్రమైన తపస్సులో మమ్మల్ని నీవు గెలిచావు. మాకు చాలా ఉత్సవమయ్యే మాకు చాలా ఉత్సవం అంటే అండి పండగ, ఏదో ఒక మంచి దీనికోసం మనం చేసుకునేటువంటి సంబరం కదా. నాకెంతో ఉత్సాహంగా ఉంది ఇవాళ, నాకు నిజంగా ఆశ్చర్యంగా పండగగా ఉంది. మమ్ము ఉగ్రతపంబున గెలిచి మమ్మల్ని గెలిచేసావు కదా, అంచేత వత్సలతన్ నిన్ను కదియ వచ్చి తిని నిన్ను కలుద్దామని వచ్చాను. కోరికలెల్లా ఇచ్చేదాన్ని, నీ కోరికలన్నీ కూడా తీరుస్తాను అని పలికి
వనం వనమక్షికాపి పీలికాభక్షితంబైన రక్షో విభుని దేహంబు మీదన్ కమండలు జలంబులు ప్రోక్షించిన అద్దానవేంద్రుండు కమలాసన కర కమల కమనీయకం కనకమయ దివ్యామోహ కమండలు నిర్గత నిర్మల నీరధారా బిందు సందోహ సంసిక్త సకలాంగుండై తపంబు చాలించి సాంద్ర కీచక సంఘాత సంచాదిత వామలూరు మధ్యంబు వెలువడి మహాప్రభావ బల సౌందర్య తారుణ్య సంహితుండును వజ్ర సంకాస దేహుండును సప్త సువర్ణ వర్ణుండును ఐ నేరసేంధన నికర నిర్గత వన్యున్ బోలే వెలుంగుచున్ సనుదించి. చూడండి, మహానుభావుల యొక్క మహాపురుషుల యొక్క దర్శన స్పర్శన ఆ దీన్ని చేతే ఎంత పునీతులైపోతారో చూడండి. ఆ బ్రహ్మగట్ట తన కమండలంలోంచి కొంచెం నీటిని తీసి ఆ వాల్మీకి మీద, ఆ పుట్టల మీద, వాటి మీద జల్లేసరికల్లా ఆయనకి ఎలాగ మారి ఎలా వచ్చాడో చెప్తున్నారు చూడండి. అంచేత మహానుభావుల్ని ఎప్పుడు కూడా మనం తక్కువ వారిగా అంచనా వేయకూడదు. వాళ్ళకి ఎప్పుడూ కృతజ్ఞులుగా ఉండాలి మనం అని పలికి ఏం చెప్తున్నారు అని పలికి బ్రహ్మదేవుడు తన కమండలంలోని మంత్రజలమును అడవి ఈగల చేత గండు చీమల చేత తినబడిన ఆ దానవేంద్రుని శరీరంపై చల్లాడు. దివ్యమైన ఆ కనక కమండలం నుంచి వెలువడిన పరమ పవిత్రమైన నీటి బిందువులతో తడిసిన వడలితో అది ఆ నీరులా జల్లేసరికల్లా ఆయన ఆ కనక కమండలం నుంచి, ఆ బంగారు కమండలంలోంచి ఎంతో పవిత్రమైనటువంటి నీటి బిందువులతోటి తడిసినటువంటి ఆ దానవుడు తపస్సును విరమించాడు. వెదుళ్లతో నిండిన పుట్ట మధ్య నుంచి లేచి వచ్చాడు. ఆ పుట్టలోంచి పైకొచ్చాడు. మంత్ర జల ప్రభావం వలన మరింత సిక్కి శల్యమైపోయి మాంసం ఎముకలు రక్తం అంతా కూడా పొడిచి తినేస్తున్నటువంటి ఆ శరీరం ఎలా ఉందిట. మంత్రజల ప్రభావం వల్ల మహా సుందరమై యవనం పొందాడు. మళ్ళీ పూర్వపు స్థితిలోకి ఆయన శరీరం మనసు అన్ని కూడా వచ్చేసాయి హాయిగా. ఎందువల్ల? ఆ మంత్రజల ప్రభావం వల్ల. బంగారు వన్నె గల వజ్రం లాంటి దేహంతో వన్నె శరీరం అంతా కూడా బంగారు వన్నె రంగు కలిగింట, బంగారు రంగులోకి వచ్చింట. వజ్రం లాంటి దేహం, బాగా దృఢమైనటువంటి ఎన్ని చిక్కు శల్యమై లేడు. ఈ పవిత్ర జలం చేత ఆయన వజ్రం లాంటి దేహంతో ఆ ఎండుకట్టెల నుంచి బగ్గున పైకి లేచిన అగ్నిలాగా ఎండిన కట్టెలు ఎలా ఉంటే క్షణంలో పైకి ఆకాశం వరకు ఆ జ్వాలలు ఎగురుతుంటాయి. అలా కట్టెల మధ్యలోంచి వచ్చినటువంటి ఒక అగ్నిలాగా, ఎండుకట్టెల మధ్యలో అగ్ని బాగా ప్రజ్వలిస్తుంది కదా, అలాగా వచ్చేటండి. అంటే ఆయన అంత తేజస్సుతోటి బయటికి వచ్చాడు. మహానుభావులకు కేవలం ఒక మంత్ర జలం చేతే ఆయన అంత పునీతుడయ్యాడు. అంటే మనం ఏదైనా ఒక దుష్టబుద్ధితో ఉన్నా ఏదో మహానుభావుల యొక్క కరస్పర్శ చేత ఇప్పుడైనా హిరణ్యకశిపుడు తన దృష్టిని మరల్చుకోవాలి కదా. నేను ఇంత తపస్సు చేశాను, కానీ దుష్టబుద్ధితో చేశాను, నాకు ఇప్పుడైనా మంచి బుద్ధి కలిగించు అని కోరుకోడు నిజంగా మంచివాడైతే. కానీ అది ఎలా పెంచుకున్నాడో చూసుకుందాం. దివిజానీక విరోధి మృక్యన్ కని వాగ్దేవి మనోనేతకున్ సవిశేషోత్సవ సంవిధాతకు నమస్సంత్రాతకున్ సత్తపో నివహాభీష్ట వరప్రదాతకు జగన్నిర్మాతకున్ ధాతకున్ వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్వాను సంధాతకున్. బ్రహ్మగారు ఎటువంటి వాడో ఎన్ని చక్కని విశేషణాలు వేశారో చూసుకోండి. దివిజానీక విరోధి, ఆ దివిజానీక విరోధి, దివిజ అంటే దేవతల యొక్క, నీక అంటే సమూహమునకు విరోధి అయినటువంటి వాడు ఎవరు? ఈ హిరణ్యకశిపుడు మృక్యన్ చూసి, ఎవరిని చూసి? ఆ హిరణ్యకశిపుడు వాణి మనోనాథుడు ముఖ్యన్ కని వాగ్దేవి మనోనేతకున్. ఎప్పుడైనా అమ్మవారి పేరు చెప్పుకున్నప్పుడే కదా వాళ్ళకి ప్రకాశం ఉంటుంది. శ్రీపతి శ్రీహపతి అలాగా అన్నట్టుగానే ఈయన కూడా ముందర సరస్వతీదేవిని ముందు పెట్టి మొక్కుతున్నాడు.
కాస్త ఆవిడ పురుషగారు ఉండాలనుకున్నాడేమో ఆయన కోరికలకి. వాగ్దేవి మనోనేతకున్, ఆ సరస్వతీదేవి యొక్క ప్రాణనాథుడైనటువంటి ఆయనకి సవిశేషోత్సవ సంవిధాతకు నమస్సంత్రాతకున్ సత్తపోవహ సత్తపో నివహాభీష్ట వరప్రదాతకు జగన్నిర్మాతకున్ ధాతకున్. ఇంకా చూడండి, ఆ దివ్యానంద ప్రదాత, ఆ వాణి మనోనాథుడు, దివ్యానంద ప్రదాత, దివ్యమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి వాడు, భక్త రక్షా పరాయణుడు. సృష్టించడమే కాదు, ఆ భక్తులకి రక్షణలో కూడా ఆయన ఎప్పుడు ఏంటి ఎప్పుడు కూడా బద్ధ కంకణం కట్టుకుని ఉంటాడు. అందుకే కదా వచ్చాడు ఇప్పుడు ఈ దేవతల కోసం అని. తపోధనులకు కల్పవృక్షము, తపస్సు చేసుకునే వారికి ఎప్పుడు కల్పవృక్షంగా ఉండేవాడు. విశ్వమునకు సృష్టికర్త. ఇంకా ఏంటి ఈయన చేసేది, ఇంకా విధి వ్రాతలన్నీ కూడా బ్రహ్మగారులా రాసి పారేశారని అస్తమానం బ్రహ్మను తిట్టుకుంటూ ఉంటారు కదా. వివిధ ప్రాణిలలాట లేఖన మహావిద్వానుసంధాతకున్, ఆ విధి వ్రాతలు, ఆ తలవ్రాతలన్నిటి కూడా ప్రాణికోటికి వ్రాయినట్టి మహావిద్య తెలిసినవాడు. ఎవడికి ఏ వాడు చేసిన కర్మానుసారం ఏ రకంగా ఏ జీవిలో ఎలా ప్రవేశపెట్టాలో, వాడి జీవిత విధానం ఏంటో, వాడి ఆయుష్ ఎంతవరకు, అన్ని సమస్తం ఏ టు జెడ్. ఒక ప్రాణి వెళ్ళిపోయాడంటే, లేకపోతే ఒక ప్రాణి వచ్చాడంటే, ఇప్పుడు ఈ మనుషులుగా మనం పుట్టిన మనం మళ్ళీ ఈ 4 దేవ తిరియక్ స్థావర మనుష్య జాతులలో మళ్ళీ ఎలా పుట్టించాలో, ఎట్లాగా ఏ కుటుంబంలో పుట్టించాలో, ఎటువంటి స్వభావ స్వరూపాలు కలిగి ఉండాలో, ఎంత ఆయుష్ ఉండాలో, అన్ని సమస్తం ఆయన రాసి ఇచ్చినటువంటి. అందుకే మహావిద్య తెలిసినవాడు. అది కదా పండితుడు అంటారు కదా, అన్నీ తెలిసినటువంటి వాడు. విధాతకు దేవతల విరోధి అయిన హిరణ్యకశిపుడు నమస్కరించాడు. వచ్చి ఇట్లు దైత్యేశ్వరుండు దివినున్న హంసవాహనున్నకు ధరణీతలంబున దండ ప్రణామంబులాచరించి సంతోష బాష్ప సలిత సంవర్ధిత పులకాంకురుండై అంజలి చేసి కంజగర్భుని మీద దృష్టి ఇడి గద్గద స్వరంబున ఇట్లని నుతించే. అవసరం తీరే వరకు కాళ్ళు పట్టుకుంటారు కదా, అలాగే ఇతను కూడా ఏం చేస్తున్నాడు చూడండి. ఆ ఇంకా అసురనాథన్కి ఆనందానికి అవధులు లేదు. ఏదైనా మనం ఒక పని చేసామంటే దాన్ని ఎవరైనా గుర్తించి మెచ్చుకుంటే ఇంకా ఆనందానికి అవధులుంటాయా? ఆ చెడ్డ పనో మంచి పనో తర్వాత విషయం. ఆకాశంలో అంశవాహనంపై కూర్చున్నాడు స్వామి. ఎన్నెదురు నేలకు సోకగా ఈ తల నేల మీదకి చోకేటట్టుగా సాష్టాంగ నమస్కారం చేశాడు హిరణ్యకశిపుడు ఆ బ్రహ్మగారికి. భక్తి పార్వస్యం వల్ల అమిత సంతోషం కలిగింది. నేత్రాలు చెమ్మగిల్లై, శరీరం అంతా తన్మయత్వంతో పులకించిపోతుంది. చేతులు మోడ్చి దద్గద స్వరంతో ఈ విధంగా స్తుతించాడు. తన శరీరాన్ని తను చూసుకునేసరికి తనకే ఆశ్చర్యం వేసింది. వచ్చేసరికి బ్రహ్మాండంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. తన శరీరం వజ్ర శరీరంగా ఉంది. 100 సంవత్సరాలు దేవతా సంవత్సరాల్లో, దివ్య సంవత్సరాల్లో ఇంత తపస్సు చేసినా కూడా తన్ని తాను చూసుకునేసరికి ఆశ్చర్యం కలిగింది. ఇది ఆ మహానుభావుని యొక్క కృప వల్ల అని తెలుసుకున్నాడు. చేతులు మోడ్చి గద్గద స్వరంతో ఈ విధంగా స్తుతించాడు. కల్పాంతంబున అంధకార సంవృతమైన జగమునెవ్వండు తన సప్రకాశమున వెలిగించుచును 3 భంగుల రజసత్వతమో గుణ సహితుడగుచు కల్పించు రక్షించు కడపట ప్రహరించు ఎవ్వడాద్యుండు సర్వహేతు వగుచు శోభుతుండై స్వయం జ్యోతి అయ్యొక్కట విలసిల్లునెవ్వడు విభుత మెరసి సమయమైన మానస ప్రాణ బుద్ధింద్రియములతోడనెవ్వండు అలకు మహిమ అడరు అట్టి సచ్చితానందమయునకు మహిత భక్తిన్ నే నమస్కరింతు. కల్పాంతమున అంధకార సంవృతమై జగమునెవ్వడు తన స్వప్రకాశమున వెలిగించుచు. అప్పుడు స్వామి సరస్వతీపతి కల్పాంతంలో చీకట్లతో నిండిన ప్రపంచానికి వెలుగు ప్రసాదించే జ్యోతి స్వరూప, నువ్వేం చేస్తావు? 3 భంగుల రజసత్వతమో గుణ సహితుడగుచు
ఏం చేశారు? సత్వరజస్తమో గుణాలతో విశ్వంలో సృష్టి స్థితి నాశములను నిర్వహించే భువనాధినేత అని చెప్తున్నాడు. నేత సర్వమునకును ఆ అగుచు కల్పించు రక్షించు కపటన్ ప్రహరించు. సృష్టిస్తావు, పెంచుతావు, చివరకు అన్నిటికీ కూడా నువ్వు అధిపతిగా ఉంటావు. సృష్టి లయలన్నీ కూడా నువ్వు చేస్తూ ఉంటావు. కారకుడవై స్వయంగా జ్యోతి స్వరూపంతో వలసిల్లే స్వయంభూ తగిన సమయంలో శోభితుండై స్వయం జ్యోతి అయి ఒక్కట విలసిల్లు నెవ్వండు విభుత మెరసి సమయమైన ఆ సమయం వచ్చేసరికల్లా తగిన సమయంలో మనస్సు, ప్రాణం, బుద్ధి, ఇంద్రియాలతో ప్రకాశించే చైతన్యమూర్తి నువ్వు అలాంటి వాడివి. తగిన సమయంలో బుద్ధిని, ప్రాణాన్ని, బుద్ధిని, ఇంద్రియాలతో అన్నిట్లతో కూడా నువ్వు ప్రకాశిస్తూ ఉంటావు. అందుకే కదా ఇప్పుడు అవన్నీ ఉపయోగించుకునే ఈయన దగ్గరికి వచ్చాడు ఆయన. ప్రప్రథమ దైవమైన ఓ సచ్చిదానందమూర్తి, నేను నీతో భక్తితో నీకు నేను నమస్కారం చేస్తున్నాను. ఈయనే కదా ప్రథమ సృష్టికర్త, ఈయనే కదా స్వామి, ఈయనే నియమించుకున్నాడు. దేవా, నీవు ముఖ్య ప్రాణం బగుటం చేసి ప్రజాపతివి, మనోబుద్ధి చిత్తేంద్రియములకు అధీశ్వరుడవు, మహాభూత గణంబులకు ఆధారభూతుడవు, త్రయీ తనువు నన్ క్రతువులు విస్తరింతువు, సకల విద్యలు నీ తనువు, సర్వార్థ సాధకులకు సాధనీయుండవు, ఆత్మనిష్ఠా గరిష్ఠులకు ధ్యేయంబగు ఆత్మవు, కాలమయుండవై జనులకు ఆయుర్నాశంబు చేయుదువు, జ్ఞాన విజ్ఞానమూర్తి ఆద్యంతరహితుండవు, అంతరాత్మవు, మూడు మూర్తులకు మూలంబగు పరమాత్మవు, జీవలోకంబులకు జీవాత్మవు, సర్వంబును నీవు గానిది లేసంబును లేదు, వ్యక్తుండవుగాక పరమాత్మవై, పురాణ పురుషుండవై, అనంతుండవైన నీవు ప్రాణ ఇంద్రియ మనోబుద్ధి గుణంబులు అంగీకరించి పరమేష్టి పద విశేషంబున నిలచి స్థూల శరీరంబునం చేసి ఇంతయున్ ప్రవచింతువు, భగవంతుండవైన నీకు మ్రొక్కెదనని మరియు ఇట్లనియే. అంటే బ్రహ్మగారికి కూడా ఇంత సత్తా ఉంటుందండి. సాక్షాత్తు పరమేశ్వర స్వామికి, పరమాత్మకు ఉన్నటువంటి లక్షణాలే అని చెప్తున్నారంటే అన్నీ ఉంటాయండి. ఏ దేవతలకైనా అన్నీ ఉంటాయి. అన్నిటికీ అందులో బ్రహ్మగారిని ఇంత తనంతటి వాడిగా చేసుకోవడంలో గొప్ప విషయం కూడా కాదు. కాకపోతే ఆయనకి ముక్తి ప్రదాత కాలేడు. ఆయన కూడా మనలాగే మళ్ళీ వాళ్ళు ఉన్నంత కాలమే, వాళ్ళ పీరియడ్ ఉన్నంత కాలమే ఇవన్నీ కూడా వాళ్ళ సంప్రాప్తం అవుతాయి. వాళ్ళు కూడా మనలాగే ఈ ముక్కోటి దేవతాగణాలు, బ్రహ్మ, తర్వాత అలాగే శివుడు, వీళ్ళందరూ కూడా లయం అయిపోవాల్సిందే. మళ్ళీ వారి ఆ స్థానాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేసినటువంటి మంచి చెడులను బట్టే వాళ్ళ రాతను మళ్ళీ రాస్తూనే ఉంటాడు స్వామి. మళ్ళీ ఇంకో బ్రహ్మగారు, ఇంకో లయకారకుడు, అందరూ మళ్ళీ వస్తూనే ఉంటారు. విష్ణువు మాత్రం ఆ పరమాత్మ అంశంతోటే ఆయన స్థితికి ఆయన నిలకడై ఉంటుంటాడు. దేవా, నీవు ప్రాణానికి ప్రాణానివి, నీవు ప్రజాపతివి, మనస్సుకు, బుద్ధికి, చిత్తానికి, ఇంద్రియాలకు అధిపతివి, మహాభూత సమూహాలకు ఆధారమైన వాడవు, వేదం అనే శరీరంతో యజ్ఞ యాగాదులను వ్యాప్తి చేయువాడవు నీవు, సమస్త విద్యలు నీ శరీరమే, కోరిన వారి కోరికలు నెరవేర్చగలవాడవు నీవు, ఆత్మతత్వమును తెలుసుకొనగోరే వారికి మూలమైన ఆత్మము నీవు, కాలస్వరూపుడవై జనులకు ఆయుస్సును నశింపచేయునది నీవు, జ్ఞానమూర్తివి నీవు, విజ్ఞాన ఖనివి నీవు ఆద్యంతములు లేనివాడవు, నీవు జీవుల అంతరాత్మవు, త్రిమూర్తులకు మూలమైన పరమాత్మము నీవు, జీవకోటికి జీవాత్మవు నీవు, సర్వము నీవే కదా దేవా. నీవు లేనిదేది లేదు, నిన్నెవరూ అర్థం చేసుకోలేరు. నీవు పురాణ పురుషుడవు, సనాతన సారథివి, నీవు ప్రాణ ఇంద్రియ మనోబుద్ధి గుణాలు పొంది పరమేష్టి పదవిని అందుకున్నావు. నీవు స్థూల శరీరంతో ఈ విధంగా విస్తరిస్తావు. భగవానుడవైన నీకు అనేక వందనాలు. కోరిన